తెలంగాణ రాకముందుకు కేసీఆర్ గారు ఉద్యమం పెట్టినప్పుడు తెలంగాణ ఎట్లా వస్తుంది, తెలంగాణ రాదు, తెలంగాణ వస్తే కూడా తెలంగాణ చీకటి అవుతుంది, ఎడారి అవుతుంది అనుకునే పరిస్థితి నుండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అయినాక ఆయన మొత్తం పూర్తి స్థాయిలో వ్యవసాయం మీదనే తన ఆలోచన ఉండేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత భూములంతా ఎడారిగా మారినాయి, దీన్ని సస్యశ్యామలం చేయాలంటే ఏం చేయాలనే ఆలోచన. ఇక ఆంధ్రోళ్ళు అన్నారు, అరే నువ్వు 1 గంట కూడా కరెంట్ ఇచ్చుకోలేవు, తెలంగాణ చీకటి అవుతుంది అంటే నీళ్ళు ఎట్లా తేవాలి, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, రైతులకు పెట్టుబడి ఎట్లా ఇవ్వాలని ఆలోచన చేసి మొత్తం బడ్జెట్ అంతా కేటాయించి ఒక ఇంజనీర్ లెక్క పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి, ఏ ముఖ్యమంత్రి కట్టలేదు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిండు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అప్పుడు 2-3 లక్షలకు ఎకరం భూములు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ వచ్చినాక నీళ్లు కరెంటు రావడం వల్ల ఇవాళ 1 కోటి రూపాయల అంటే లక్షల కోట్ల రూపాయలకు భూముల ధరలు పెరిగినాయంటే కేసీఆర్ పుణ్యము. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ భూముల రేట్లు పడిపోతున్నాయి. వ్యవసాయానికి ఏదైతే వ్యవసాయ రంగానికి అన్ని దొంగ హామీలు ఇచ్చి ఇవాళ వ్యవసాయం ఇదివరకంటే వ్యవసాయం అంటే పండుగనే పరిస్థితి నుండి వ్యవసాయం అంటే దండుగనే పరిస్థితికి రేవంత్ రెడ్డి చెప్పిండు. సరే మనోళ్ళందరూ కూడా ఒక కథ చెప్పారు, నేను ఒక కథ చెప్తాను, చిన్న కథ మరి తక్కువ. అయితే రేవంత్ రెడ్డి కథ ఎట్లా ఉందంటే, లింగాని కలుపు కట్ట మీద ఒక తాగుపోతాడు పోతా ఉన్నాడు. పోతా అంటే అందరూ కట్టమైసమ్మ ఉన్నది, అమ్మ మొక్కిండు. అమ్మ నేను సరే అందరూ ఏమంటే ఏదైనా మొక్కితే ఈ ఆటలు కోస్తా అంటారు, కోళ్ళు కోస్తా అంటారు. వీడు తాగుపోతాడు ఏమన్నాడు అంటే, అమ్మ ఈ చెర్లో ఉన్న నీళ్ళన్నీ సారా చేస్తే అంటే బ్రాండీ చేయాలి, ఈ కట్ట మీద రాళ్ళంతా మాంసం చేయాలి, నేను నా తలకాయని ఇస్తాను. అమ్మ కూడా ఆలోచన పడ్డది, అందరు ఆటలు కోస్తారు, కోళ్ళు కోస్తారు, వీడేదో ఏకంగా తలనే ఇస్తా అంటాడు. అమ్మ కూడా ఆలోచన వచ్చింది, చలో అమ్మ వరం ఇచ్చేసింది. ఆ చెర్లో ఉన్న నీళ్ళంతా సారా చేసింది, ఆ చెరువు కట్ట ఉన్న రాళ్ళంతా మాంసము, వానికి కావాల్సిన చికెన్ మటన్ తయారు చేస్తే మంచిగా కూర్చొని తిన్నాడు, తాగి లేచిపోతా ఉన్నాడు. అమ్మ అడిగింది, మరి ఏమయ్యా నేను మాట ప్రకారం నీకు సారా ఇచ్చినా, నీకు కావాల్సింది తినడానికి ఇచ్చినా, మరి ఏంది అని అంటే, అమ్మ ఈ తాగుపోతాను మాటలు నమ్ముతావా అమ్మ, నేను అని చెప్పేసి రేవంత్ రెడ్డి లెక్క దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి అన్ని ఖాళీ అంటే చేయలేని హామీలు, బడ్జెట్కి సరిపోని హామీలు, కేసీఆర్ ఏదైతే ఇస్తా అంటే దానికి డబుల్ చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి, ఆ తాగుపోతాడు కనుక దేవతను మోసం చేసినట్టు తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ప్రజలు అదే దేవతకు శాపం ఇచ్చి వాడిని మనిషిని లేకుండా చేసింది. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిన్ను రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని పొందబెడతారు. ఎందుకంటే 20 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక హైదరాబాద్ లో నేను ఈ మధ్య కాలం కొంచెం వ్యాపారం చేస్తున్నా, రియల్ ఎస్టేట్ లో ఉన్నా, ఎక్కడ కూడా ఒక ప్లాట్ అడిగినోడు లేడు, ఒక వ్యాపారం లేదు, ఎవరి దగ్గర పైసలు లేవు. ఎవరు ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా 5 లక్షలు 10 లక్షలు అడితే అన్న గంటలో ఇస్తే పంపుతాను. ఇప్పుడు 50,000 అడితే కూడా ఉన్నా కూడా ఇస్తలేడు, భయపడతాను. ఏమైతుంది ఏం కథ నేనని కదా మంచి వాళ్ళు. ఇవాళ నాకు తెలిసి హైదరాబాద్ లో చాలా రియల్ ఎస్టేట్ ఆఫీసులు తాళాలు వేసుకొని ఒక్క ఆఫీసులో ఒక 50 మంది బతికేటోళ్ళు, ఒక ఆఫీసులో అంటే అలా పనిచేసేటోళ్ళు, మార్కెటింగ్, అట్లాంటి కొన్ని వందల ఆఫీసులు బంద్ అవుతున్నాయి. ఏం చేసినవురా దౌర్భాగ్యం, తెలంగాణ ప్రజలను నేను నమ్మి నీ మాటలు నమ్మి నీకు అవకాశం ఇస్తే మొత్తం తెలంగాణను నాశనం చేసినావు. ఇవాళ దానికి తగ్గట్టుగా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా రేపు స్థానిక సంస్థల్లో ఓట్లు అడుగుదామని తిరిగే పరిస్థితి లేదు. ఇవాళ ఏ ముసలమ్మని అడిగినా, ఏ రైతుని అడిగినా చక్కటి దేవుడు లాంటి కేసీఆర్ ను మేము అయ్యో ఆయన ఇంట్లో కూర్చోబెట్టినాం, ఆయన లేని లోటు కనబడుతుంది, మళ్ళమ్మ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ యావత్తు భారతదేశం కూడా ఏ వ్యవసాయ రంగానికి కేసీఆర్ చేసినట్టుగా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. కేసీఆర్ అన్ని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఒక ఆలోచన, ఒక టెంపుల్. నేనేమంటానంటే ఇవాళ పల్లెలు 60-50 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన కారణం మొత్తం పరిపాలించిన కాంగ్రెసే. ఏ ముఖ్యమంత్రికి ఆలోచన రాలేదు, సోయి లేదు. కేసీఆర్ వచ్చినాక పల్లెలు ఎట్లుండాలి, పట్టణాలు ఎట్లుండాలి, చెరువులు ఎవరైనా పూడిక తీసిండు, వెనకట రాజులు తీసినట, దేవాలయాలు కట్టింది రాజులు, ఇవాళ రాజులకు 50 రూపాయలు కట్టిండు, చెరువులు బాగా చేసింది. అంటే రాజుల కాలంలో మన కాకతీయులు చెరువులు తోడిచ్చారు, ఆ తర్వాత చెరువులన్నీ బాగా చేసింది మిషన్ కాకతీయ పెట్టి కేసీఆర్ ఆలోచన వాటి ఉంటది. ఈడు వచ్చినాక కాలువలు లేవు, చెరువులు లేవు, వ్యాపారం లేదు,
వాని కుర్చీ కాపాడుకోవడానికి రోజు తిప్పలు పడుతున్నాడు. వానికి ఏంటంటే ఇవాళ నిన్న పోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు తోటి మిలాఖత్ అయిండు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన నమ్ముతలేదు. దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు వీడు దిగిపోతాడు, కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారికి బలాన్ని ఇవ్వాలంటే మా మండలంలో మా నాయకులకు కూడా చెప్తున్నాం. సరే బై ఎలక్షన్ వస్తాను మేము ఎదురు చూసాం. బై ఎలక్షన్ వస్తే కడియం శ్రీని చిత్తుగా ఓడగొట్టి ఆయన బిడ్డను రాజకీయ సమాధి చేద్దామని చూస్తున్నాం. సరే అవకాశం ఎట్లొస్తారు? అది రాని పక్షంలో ఈ మండలంలో కొద్దిమంది నాయకులు మా రాజన్న ద్వారా సర్పంచ్లై జడ్పీటీసై బయటికి పోయినారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కాంగ్రెస్ లో పోతే అధికార పార్టీ గెలుస్తాం అనుకుంటారు. మాకు అవకాశం ఇప్పుడు ఉన్నది బిడ్డ. మేము ఎవరిని గెలవనీయం, ఎవరిని తిరగనీయం. ఎందుకంటే కాంగ్రెస్ ఏంటంటే వీళ్ళంతా పైరోకారులు. వీళ్ళకి ఏంటంటే పైసలు కావాలి, పైరోలు చేయాలి, పవర్ ఉండాలి. మేము పవర్ ఉన్నా లేకున్నా కేసీఆర్ నమ్ముకొని ఉన్నాం, టిఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం, రాజయ్య గారిని నమ్ముకొని ఉన్నాం. రాజయ్య గారు త్యాగం చేసిండు. రాజయ్య గారు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవి రాజం చేసిండు. ఇవాళ జనగామ జిల్లా కోసం త్యాగం చేసి మండలాలు ఇచ్చిండు. కడియం శ్రీహరి అవకాశవాది. చంద్రబాబు టీడీపీలో పనిచేసి చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేసిండు. టిఆర్ఎస్ లో పార్టీలో పనిచేసినప్పుడు కేసీఆర్, నేను ఒక ఇంటర్వ్యూ చూసిన, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు, నేను జీవితాంతం కేసీఆర్ తో ఉంటాను అప్ప అని మాట్లాడిండు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాక, గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డిని పళ్ళు తిడతాడు. అరే నా అనుభవం అంతా లేదు, నీ రాజకీయం, నీ కథ ఎంత, కార్యక్రమం ఎంత, 3 నెలల్లో దింపేస్తాం, 6 నెలల్లో దింపేస్తామని గట్టిగా మాట్లాడుకొని గట్టి ప్యాకేజ్ తీసుకొని బిడ్డను ఎంపీ చేయాలి. టిఆర్ఎస్ లో ఉంటే సరే ఒక అవకాశం, ఎప్పుడు కూడా 10 ఏళ్ళ అవకాశం ఉన్నది, కొంచెం మార్పు కోరుకుంటున్నారు. ఎప్పుడైనా నీకు డిప్యూటీ సీఎం అవకాశం ఇచ్చి, నీకు ఎమ్మెల్సీ ఇచ్చి, నీకు ఎంపీని చేస్తే ఒకసారి కష్టకాలంలో కూడా మనిషితో ఉండాలి. ఒకసారి నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ మనిషికి కష్టాల్లో ఉంటే, బిడ్డ జైలుకు పోతే, కవితమ్మ జైలుకు పోతే, పార్టీ పరిస్థితి బాగాలేకపోతే నీకు సీఎం తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఇస్తే దొంగ ఆ అవకాశాన్ని వాడుకొని ఇవాళ కేసీఆర్ పరిస్థితి బాగాలేదని చెప్పి ఆయన బిడ్డను ఎంపీ చేయడానికి, కేసీఆర్ బిడ్డ గారు జైల్లో ఉంటది, నీ బిడ్డను ఎంపీ చేయాలని చెప్పి పార్టీ మారి కేసీఆర్ దగ్గర అన్నం తిని, కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని పార్టీ మారిను. మళ్ళీ నువ్వు మాట్లాడతావు నేను నీతి పరుణ్ణి, నేను నిజాయితీ పరుణ్ణి, నేను మాట నీ నీతి ఎక్కడిది, ఎవరు కూడా నమ్మడు. మేమేమంటున్నామంటే ఇవాళ కార్యకర్తలు కాంగ్రెస్ కూడా భయపడుతున్నారు. మేము రాజన్న ఎమ్మెల్యే ఉంటే, డిప్యూటీ సీఎం ఉంటే ఆయన బెడ్రూమ్ లో పోయే చనువు ఉండే, ఆయన కానీ వాళ్ళ కింద ఆఫీసర్కి ఎవరు బయటకు పోయే పరిస్థితి లేదు, ఎవరు ఫోన్ చేసే పరిస్థితి లేడు, ఎవరు కలవడు. అంటే ఎందుకు ఆ పవర్ ఎందుకు ఎవరికి? అంటే బాగా డెవలప్మెంట్ కాదు, బిడ్డను ఎంపీ చేసుకోవాలి, బిడ్డను ఎంపీ చేసుకున్నాం. సరే ఇదే నీకు రాజకీయంగా ఇవాళ నీకు ఎమ్మెల్యేగా, నీ బిడ్డకి ఎంపీగా చివరి అవకాశము. తప్పకుండా రాజన్న బై ఎలక్షన్ వస్తే బ్రహ్మాండంగా రాజన్న గెలిపించుకుంటాం. రేపు తెలంగాణ వ్యాప్తంగా మళ్ళా కేసీఆర్ రావాలి, టిఆర్ఎస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లలో అన్న ఎక్కడైతే ఉద్యమంలో పనిచేసిండో, ఎవరైతే పార్టీకి మీకు రాయాలనుకుంటారో వాళ్ళకు సర్పంచ్ అవకాశాలు ఇవ్వాలి, ఎంపీటీసీ అవకాశాలు ఇవ్వాలి. మేమందరం కోరుకునే వ్యక్తికి జడ్పీటీసీ ఇస్తే మీకు చెప్తున్నాం, జడ్పీటీసీ గెలిపించుకుంటాం, ఎంపీటీసీ గెలిపించుకుంటాం. బ్రహ్మాండంగా గతంలో ఎట్లా ఉందో అట్లా చేసుకుంటాం. మేము గతంలో కొంచెం ఏమరపాటు నుండి అవకాశవాదులను, దొంగలకు మేము నమ్మి, మీరు నమ్మి టికెట్లు ఇచ్చిండ్రు. అవకాశవాదులు రేపు మళ్ళీ ఇప్పుడు అలా టికెట్ రావడం ఇళ్ళకి వస్తా అంటాడు. ఏమంటాడు తెలుసా? రాజన్న కూడా మావాడే మాట్లాడుతున్నా, ఇలా టికెట్ రాకపోతే అందులోకి వచ్చి టికెట్ తీసుకుంటాడ. అంటే మేమేమంటున్నాం అంటే ఒక్కరిని కూడా తీసుకోవద్దన్నా, దయచేసి ఇక్కడ పనిచేసే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అలా అంటుకుంటారు, నాకు ఇలా జడ్పీటీసీ రాకపోతే అట్లా పోతే రాజన్న ఇస్తాడు అనుకుంటారు. మేము కూడా అంటున్నామన్నా, అట్లాంటి దొంగలను మళ్ళీ తీసుకోవద్దు. మళ్ళీ పోయిన ఆశ్చర్యం లేదు. మంచోడు ఎప్పుడు మంచిగా ఉంటాడు, ఈ దొంగలు అన్నటోడు ఎప్పుడు అవకాశవాది. వాళ్ళు ఏంటంటే అవకాశం వాదులను ఎప్పుడు నమ్మొద్దు. మాకు పార్టీకి, మాకు రాయలగుండ వాళ్ళకి ఇస్తే ఇవాళ ప్రజలు చూస్తా ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, కేసీఆర్ గారికి మద్దతు తెలియాలంటే టిఆర్ఎస్ పార్టీకి గెలిపించాలని చెప్పి ప్రజలు కూడా అనుకున్నారు. ఎవరికి మైకి ఇచ్చిన తిడతా ఉన్నారు. ఊర్లో పంటి పోతే కాంగ్రెస్ పార్టీ తిడుతున్నారు. అది 10 ఏళ్ల తర్వాత కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. ఈ 10 నెలలు అయితే సంవత్సరంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీడు చేపట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా భయపడుతున్నారు. వీడు చేపట్టి మాకు ఇబ్బంది అని. ఎవడు హైదరాబాద్ పెడతాడు, ఎవడన్నా వచ్చినాక బిల్డింగ్ కడతారు. కేసీఆర్ వచ్చినాక హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్ ను భారతదేశంలో గొప్ప సిటీ చేస్తే వీడు వచ్చి కూలగొట్టు పెట్టిండు. అరే నీ అమ్మ, నువ్వు వచ్చి హైదరాబాద్ పేరుతోటి మొత్తం కూలగొడతా అంటే
ఆడ ఉన్న వ్యాపారులు భయపడి ఏ కూడా కన్స్ట్రక్షన్ చేయకుండా బిల్డర్స్ రియల్ ఎస్టేట్ భయపడే పరిస్థితికి వచ్చి హైదరాబాద్ లో నాకు తెలిసి కేసీఆర్ 100 ఫ్లైఓవర్లు కట్టాడు. వీడు 5 ఏళ్ళలో ఒక్క ఫ్లైఓవర్ కట్టలేడు. ఆ శాత కాదు. వీడు ఏం చేయాలి, ఒక ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇస్తే కేసీఆర్ గారి కన్నా మధ్యలో మంచి పేరు తెచ్చుకొని పని డెవలప్ చేయాలి. ఈ డెవలప్మెంట్ కాదు, ఈ కుర్చీ కాపాడుకోవాలి. మొత్తం హైదరాబాద్ లో వీడు అన్నదమ్ములు అంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అయి హైదరాబాద్ లో అన్ని భూములు గుంజుకొని వాడు ఎట్లా సంపాడు, వాడు ఏంటంటే వాడు ఒక బ్రోకర్, వాడు ఏంటంటే వాడు ఒక బ్లాక్ మెయిలర్, వాడు డబ్బులు సంపాదించుకునే పనులు ఉన్నాడు తప్ప తెలంగాణ బాధ తెలియదు, ప్రజల బాధ తెలియదు. చక్కటి కేసీఆర్ గారిని మనము అలా ఓడగొట్టుకున్నామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. వారికి శంతనీయాలని తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి రానిగా స్థానిక సంస్థలలో గట్టిగా అంటే గట్టిగా అన్ని మండలం మేమైతే ఉద్యమంలో ఏదైతే ఉన్నామో కలిసిమెలిసి తిరిగి పనిచేసి ఊర్లో ప్రజలకు అర్థమైంది. మేము కూడా గొప్పగా ముందే ప్లాన్ చేసుకుంటామన్నా. ఏ ఊర్లోకి వెళ్ళి ఇప్పుడే ఎలక్షన్ వాతావరణం స్టార్ట్ అయింది కాబట్టి గట్టిగా పనిచేసి పార్టీకి మీకు రాయకుండా వాళ్ళని గెలిపించుకుంటాం. తప్పకుండా మీకు అవకాశం వచ్చి బై ఎలక్షన్ వస్తే గట్టిగా పనిచేసి మంచి మేయర్తో గెలిపించి కేసీఆర్ కానుక ఇస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు. జై తెలంగాణ.